దయ్యాలు ఉన్నాయా లేవా అన్న డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఫ్రెండ్స్తోనూ, ఫ్యామిలీ మెంబర్స్తోనూ, కుటుంబ సభ్యులతోనూ, ప్రతి ఒక్కరితోనూ సరదాగా వాదన చేస్తూ ఉంటాం. దయ్యాలు ఉన్నాయా లేవా అన్న వాదన ప్రతి ఒక్కరికి వస్తుంటుంది. అసలు మీకు ఈ వీడియో చూస్తే దయ్యాలు ఉన్నాయా లేవా అనే క్లారిఫికేషన్ క్లియర్గా తెలుస్తుంది. ఎక్కడా ఫార్వర్డ్ చేయకండి, మీకు ఖచ్చితంగా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. విశ్వంలో శక్తి అంతా స్థిరంగా ఉంటుంది. ఈ శక్తిని నాశనం చేయలేం. అందుచేత దయ్యాలు అనేవి ఒక కొత్త నెగిటివ్ ఎనర్జీని క్రియేటివ్ చేస్తాయి. ఈ కొత్త నెగిటివ్ ఎనర్జీని దయ్యం అంటాం. అండ్ ఇదే కాక నెగిటివ్ ఎనర్జీ అంటే చేతబడులు, క్షుద్ర పూజలు ఇలా చాలా ఉంటాయని తెలివైన వారిలో ఒకరైన అండ్ ది గ్రేట్ సైంటిస్ట్ అండ్ సైకాలజిస్ట్ అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పడం జరిగింది. ఇదే కాక దయ్యాల కోసం అన్ని మతాల్లోనూ, అన్ని మత గ్రంథాల్లో కూడా ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అంటే దయ్యాలు మనల్ని భయపెట్టడం, చనిపోయేలా చేయడం, మన వీక్ పాయింట్స్తో ఆడుకోవడం ఇలా చేస్తూ ఉంటాయి. ఇది వింటూనే మీకు ఒక డౌట్ వస్తుంది. నిజంగా దయ్యాలను చూడగలమా? దయ్యం పంపించే సిగ్నల్స్ మనం వినగలమా? దయ్యాలను మనం ఎదిరించగలమా? ఇలాంటి డౌట్స్ అన్నీ మీకు వస్తాయి. ఖచ్చితంగా మనం దయ్యాలను చూడగలము, దయ్యం పంపించే సిగ్నల్స్ వినగలం కూడా. అది ఏంటనేది ఈ వీడియోలో తెలిసి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్లుగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన స్నేహితులు, బంధువులు, ఇంట్లో ఉన్నవారు కొన్నిసార్లు మనకు చెప్తూ ఉంటారు, సడన్గా వింత ఆకారాలు కనిపిస్తున్నాయని, ఇంట్లో నేను కాకుండా ఇంకెవరో ఉన్నట్లుగా అనిపిస్తుందని, విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయని, పట్టీలు సౌండ్లు వస్తున్నాయని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు. ఇదంతా విని మనం నవ్వుతూ కొట్టిపారేస్తాం. కానీ ఇది 100% నిజం. అసలు దయ్యాలు మనకి ఎందుకు కనిపిస్తాయి, అవి పంపించే సిగ్నల్స్ మనకి ఎందుకు వినిపిస్తాయి అనేది మొదట చెప్తా. దాని తర్వాత దయ్యాలను ఎలా ఎదిరించాలో కూడా చెప్తా. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 నిజాలు పారానార్మల్ నిపుణులు చెప్పినవి. అందులో ముఖ్యమైనది మార్నింగ్ అంటే తెల్లవారుజామున 2 గంటల నుండి 3 గంటల మధ్యలో సమయం. ఇది ఒక మిస్టీరియస్ టైం. ఈ గంట సేపు స్పిరిట్స్ మరియు నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ 2 గంటల నుండి 3 గంటల మధ్యలో మన హ్యూమన్ బాడీ అంటే మన మానవ శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. అసలు 99% సహజ మరణాలు, నార్మల్ డెత్స్ అన్నీ ఈ టైంలోనే జరుగుతాయి. కొన్నిసార్లు నిద్రలో మాట్లాడడం, పీడకలలు కనడం, నవ్వడం ఇలాంటివన్నీ ఈ సమయంలో జరుగుతుంటాయి. ఎందుకంటే ఇలా జరుగుతున్నప్పుడు దెయ్యం మన కళ్ళెదురుగా నించోవడం, మనం మంచం పక్కన కూర్చొని మనల్నే చూస్తూ ఉంటాయి. రెండవ నిజం, దయ్యాలు ఆత్మలు ఎక్కువ ఎక్కడైతే మనుషులు చనిపోతారో, ఎక్కడైతే బలవంతపు మరణాలు జరుగుతాయో అక్కడ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బలవంతపు మరణాల దగ్గర ఎక్కువైతే మనుషులు ఎక్కడ చనిపోతారో అక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతారు. అందుకే అలాంటి ప్రదేశాల నుండి మనకి విచిత్రమైన శబ్దాలు రావడం, విచిత్రమైన ఆకారాలు మనకు కనిపిస్తుంటాయి. మూడవ నిజం, ఎవరైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్కువ పడుకుంటారో వాళ్ళకి పీడకలలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. హాంకాంగ్లోని ఆంగ్సు యూనివర్సిటీ స్టడీ ప్రకారం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పడుకున్న వారికి 41% పీడకలలు, దయ్యాల వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని, కేవలం రైట్ హ్యాండ్ సైడ్ పడుకున్న వారికి జస్ట్ 14% మాత్రమే పీడకలలు వచ్చే అవకాశం ఉందని ఈ స్టడీ ప్రకారం రుజువైంది. నాలుగవ నిజం, దయ్యాలు ఎక్కువగా కొన్ని వాసనలకి అట్రాక్ట్ అవుతాయి. అందులో ముఖ్యంగా అట్రాక్ట్ అయ్యేది నిమ్మకాయకి. అందుకే క్షుద్ర పూజల్లోనూ, చేతబడుల్లోనూ నిమ్మకాయలు ఎక్కువగా ఉంచుతారు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం నిమ్మకాయకి దయ్యాలు అట్రాక్ట్ అవుతాయి కాబట్టి. ఐదవ నిజం, ఇది చాలా ముఖ్యమైనది. మన కళలకు అంటాం కదా, ఆ కళలో మనకు కొన్నిసార్లు గుర్తు లేని వ్యక్తులు, గుర్తు పెట్టలేని వ్యక్తులు కనిపిస్తుంటారు. మీకు అలా అనిపిస్తుంది అంటే దాని అర్థం మీ చుట్టూ ఒక బ్లాక్ అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిందని అర్థం. అంటే సింపుల్గా ఆ టైంలో మీ చుట్టూ దయ్యాలు లేదా చుట్టుపక్కల ఎక్కడో దయ్యాలు ఉన్నాయని అర్థం. ఇప్పటి వరకు మనకు దయ్యాలు ఎలా కనిపిస్తాయి, అవి పంపించే సిగ్నల్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మనం దయ్యాలను ఎలా ఎదుర్కోవాలనేది తెలుసుకుందాం. దయ్యాలను ఎదుర్కోవడానికి ఒకే ఒక మార్గం, అదే పాజిటివ్ ఎనర్జీ. స్టార్టింగ్లో చెప్పింది గుర్తుంది కదా, అదే ఐన్స్టీన్ గారు చెప్పిన మాట. సృష్టిలో ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తిని ఎవ్వరూ నాశనం చేయలేరు. అదే ఆ శక్తినే మనం ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ అంటాం. సింపుల్గా పాజిటివ్ ఎనర్జీ ఎవరి దగ్గర ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ అంటే దయ్యాలు ఏమీ చేయలేవు. ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ అంటే మనలో ఏకాగ్రత, ధైర్యం, నమ్మకం, ఏమైనా నాకేం పర్వాలేదు నేను చూసుకోగలను, ఇలాంటి వాటినే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ ఉన్నంత వరకు ఏ నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఏమీ చేయలేవు. సో ఇప్పటి వరకు మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా దయ్యాలు మనం ఆకర్షిస్తాయి అని అన్నీ తెలుసుకున్నాం కదా. సో మీకు 5 నిజాలు ఏ నిజం ఇప్పటివరకు జరిగిందో కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.